శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రాణంగా ప్రేమించిన వారు నచ్చిన వారు పరాయి వాళ్ళు అవుతుంటే మాత్రం ప్రాణం పోయినట్టే ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ నటి సౌమ్య అయ్యర్ అలియాస్ సౌందర్య. ఈమె 1972 జూలై 18న కర్ణాటకలోని కోలార్లో గంజిగుంటె అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి కెఎస్ సత్యనారాయణ అయ్యర్, తల్లి మంజుల. ఈమెకు అమర్నాథ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. మనం సౌందర్య గారి గురించి తెలుసుకునే ముందు తన తండ్రి సినిమాల్లోకి ఎలా వచ్చాడనేది తెలుసుకుంటే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సౌందర్య తండ్రి కెఎస్ సత్యనారాయణ గారు గంజిగుంటెలో పుట్టి పెరిగిన ములబాగలో జరిగే నాటకాలకి కథల్ని పాటల్ని రాస్తూ కొన్ని నాటకాలని కూడా డైరెక్ట్ చేస్తుండడంతో ఇతనికి రోజు రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువైంది. ఇక అప్పట్లోనే 10వ తరగతి వరకు చదివి జాబ్ వచ్చినా చేయకుండా తన టాలెంట్ని సినిమాల్లో ప్రూవ్ చేసుకోవాలని మద్రాస్కి వెళ్తానని ఇంట్లో చెప్పగా అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా ఇతను వినకుండా ఇంట్లో చెప్పకుండా 1955లో మద్రాస్కి వెళ్ళడం జరిగింది. ఇక అలా మద్రాస్కి వెళ్ళాక డైరెక్టర్ అవ్వాలని ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వకపోయేసరికి 1 సంవత్సరం తర్వాత అసిస్టెంట్ రైటర్ గా ఆర్ నాగేశ్వరరావు అనే అతని దగ్గర పనిలోకి చేరాడు. ఇక అలా కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తూ సోలో రైటర్ గా ట్రై చేస్తున్నప్పుడే ఆర్ నాగేశ్వరరావు రాసిన నన్న కర్తవ్య అనే ఒక స్టోరీ కెఎస్ సత్యనారాయణ గారికి బాగా నచ్చింది. ఇక ఆ స్టోరీని వేదాంత రాఘవయ్య అనే డైరెక్టర్ నన్న కర్తవ్య అనే మూవీగా కన్నడలో చేయాలని, అందులో కళ్యాణ్ కుమార్ హీరోగా జయలలితని హీరోయిన్ గా పెట్టి చేసేందుకు సిద్ధపడ్డాడు. కానీ ఆ మూవీ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి కెఎస్ సత్యనారాయణ గారు అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవ్వడంతో రైటర్గా పనిచేస్తూ కొంతవరకు డబ్బుని సేవ్ చేసి పెట్టాడు. ఇక ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తే తనకి మంచి లాభాలు వస్తాయని తనకి మంచి మిత్రుడైన ఆర్ సుందరం అనే అతన్ని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చేర్పించుకొని మిగతా డబ్బుని సత్యనారాయణ గారు ఇన్వెస్ట్ చేసి ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా నన్న కర్తవ్య మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 1965లో రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో సత్యనారాయణ గారి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అలా ఇండస్ట్రీ మీద విరక్తి చెంది సత్యనారాయణ గారు తన సొంతింటికి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఇతని తల్లిదండ్రులు ఇకపైన కొడుకుని సినిమాల్లోకి పంపకూడదని తమకి తెలిసిన బంధువుల అమ్మాయి అయిన మంజుల గారితో 1967లో పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అమర్నాథ్ అనే అబ్బాయి, సౌమ్య అనే అమ్మాయి కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు ములుబాగిలో టిఫిన్ హోటల్ బిజినెస్ చేసుకుంటున్న సత్యనారాయణ గారికి ఆ తర్వాత సినిమాల్ని వదిలి ఉండలేకపోయారు. దీంతో మంచి స్టోరీ రాసుకొని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయి ఇదే విషయం తన భార్యకి చెప్పగా ఆమెకి ఇష్టం లేకున్నా తనకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా 1972లో సత్యనారాయణ గారు మళ్ళీ మద్రాస్కి వెళ్లి 1 ఇయర్ ట్రై చేయగా కొత్త ప్రొడ్యూసర్ అయిన గోపి అనే అతన్ని కలిసి స్టోరీ చెప్పడం అది అతనికి బాగా నచ్చడంతో శ్రీనాథ్ హీరోగా ఆర్తి హీరోయిన్ గా నాను బాలబేకు అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ 1974 ఏప్రిల్ 30న రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సత్యనారాయణ గారు మానసికంగా కృంగిపోయి మద్యానికి అలవాటు పడ్డారు. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఎలాగైనా గెలవాలని సత్యనారాయణ గారు పట్టు వదలని విక్రమార్కుల్లా 3 సంవత్సరాలు ట్రై చేయగా కొత్త ప్రొడ్యూసర్ అయిన మారుతి అనే అతనితో మళ్ళీ శ్రీనాథ్ని హీరోగా మంజులని హీరోయిన్గా పెట్టుకొని ధనలక్ష్మి అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ 1977లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే సౌందర్య తన అన్నయ్య సొంతూరులోని తన నాన్నమ్మ దగ్గర ఉంటూ తమ స్కూలింగ్ ని గంజిగుంటెలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. అలా సౌందర్య తల్లి భర్తతోనే మద్రాసులో ఉండేది. ఇదిలా ఉంటే సత్యనారాయణ గారు తాడో పేడో తేల్చుకోవాలని చివరిగా ఒక మూవీని చేయాలని, ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే డైరెక్షన్ జోలికి వెళ్ళకూడదనుకొని ప్రొడ్యూసర్ కోసం వెతకడం మొదలెట్టాడు. అలా ఎంత ట్రై చేసినా ఎవరూ ముందుకు రాలేదు. కానీ కేఆర్ వెంకటేష్ అనే అతను తను రాసిన కథని డైరెక్ట్ చేస్తే ఆ మూవీకి ప్రొడ్యూస్ చేస్తా అని సత్యనారాయణ గారికి చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తనేంటో ఈ మూవీ ద్వారా ప్రూవ్ చేయాలని మించిన బెలకల్లి అనే మూవీలో అశోక్ని హీరోగా వాణిని హీరోయిన్ గా పెట్టి షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1981లో రిలీజ్ అయి డిజాస్టర్ అవడంతో ఇక పైన డైరెక్షన్ జోలికి వెళ్లకుండా రైటర్ గానే పనిచేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా రైటర్ గా స్వాభిమాన, మధుర బాంధవ్య, ప్రీతి అనే మూవీస్ కి రాస్తూ యాక్టర్ గాను తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని హృదయ పల్లవి అనే మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది. ఇక అందులో తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి డైలాగ్ రైటర్ గా, స్టోరీ రైటర్ గా పనిచేయడం మొదలెట్టాడు. కానీ రైటర్గా అంతలా డబ్బులు రాకపోయేసరికి
మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వాలని అప్పు చేసి మరి గగన, సంసార నౌకే, బేడి అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అప్పుల బాధ ఎక్కువై ఊర్లో ఉండే భూముల్ని, ఇల్లుల్ని అమ్మిన సగం అప్పుల్ని కూడా తీర్చలేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో తన మకాన్ని మద్రాసు నుండి బెంగళూరుకి మార్చేసి చిన్నా చిత్క మూవీస్కి రైటర్గా పనిచేస్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే సౌందర్య 10వ తరగతి వరకు ఊర్లోనే చదివి తన ఇంటర్ని బెంగళూరులో చదివింది. ఇక సౌందర్యకి ఎంబీబీఎస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తండ్రి మళ్ళీ అప్పు చేసి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చేర్పించాడు. అలా ఆ తర్వాత అప్పిచ్చిన వారి ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో సౌందర్య ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తన కూతుర్ని సినిమాల్లో చేర్పించి ఆ అప్పుని తీర్పించాలని సత్యనారాయణ గారు డిసైడ్ అయ్యారు. అలా డైరెక్టర్ సిద్ధలింగయ్య ఒక మూవీని ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకొని ఆ మూవీలో 2 హీరోయిన్ల కోసం సెర్చింగ్ లో ఉన్నారని సత్యనారాయణ గారు తన కూతురు గురించి డైరెక్టర్ సిద్ధలింగయ్యకి చెప్పడంతో ఆయన సౌందర్యని ఆడిషన్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇక అలా ఇంటికి వచ్చి సత్యనారాయణ గారు సౌందర్యతో, నిన్ను ఎంబీబీఎస్ చదివించడానికి నా దగ్గర అంతలా ఆర్థిక స్తోమత లేదు, అప్పుల బాధ కూడా ఎక్కువైంది, అవి తీర్పించాలంటే నువ్వు సినిమాల్లో నటించాలి, లేదంటే ఈ అప్పుల బాధతో నేను ఉండలేనని చెప్పడంతో తండ్రి బాధని అర్థం చేసుకున్న 19 ఏళ్ల సౌందర్య ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో నటించడానికి సిద్ధపడింది. ఇక అలా నన్న ప్రీతీసు మూవీ షూటింగ్ 1991లో స్టార్ట్ అవ్వగా అందులో సౌందర్యకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సిద్ధలింగయ్య సౌమ్యగా ఉన్న ఈమె పేరుని సౌందర్యగా మార్చారు. ఇక అలా నన్న ప్రీతీసు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీ హీరో శశికుమార్ తన నెక్స్ట్ మూవీ గంధర్వలోనూ సౌందర్యని సెకండ్ హీరోయిన్ గా రెఫర్ చేశాడు. కానీ కన్నడ ఇండస్ట్రీ చిన్న మార్కెట్ అవ్వడంతో అక్కడి ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగానే ఇచ్చేవారు. దీంతో తెలుగులో ట్రై చేయాలని సత్యనారాయణ గారు తనకి తెలిసిన మేనేజర్స్కి, కొంతమంది టెక్నీషియన్స్కి చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ త్రిపురనేని శ్రీప్రసాద్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో రైతు భారతం అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిల గురించి వెతుకుతున్నప్పుడే అప్పటికే ప్రేమ తపస్సు అనే మూవీ చేసిన రోజాని హీరోయిన్గా ఫిక్స్ చేయాలనుకున్న ఆమె డేట్స్ లేని కారణంగా ఎడిటర్ రామయ్య గారు త్రిపురనేని గారిని కలిసి బెంగళూరులో ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయిని నేరుగా చూస్తే నీకు క్లారిటీ వస్తుందని చెప్పగా అందుకు నెక్స్ట్ డేనే త్రిపురనేని గారు డైరెక్ట్గా బెంగళూరులోని సౌందర్య ఇంటికి వెళ్ళడం జరిగింది. అలా సౌందర్య లుక్స్ నచ్చడంతో ఇమీడియట్గా రైతు భారతంలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఇక సౌందర్య కన్నడలో నటించిన నన్న ప్రీతీసు మూవీ 1992 ఏప్రిల్ 20న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా గంధర్వ మూవీ కూడా 1992 సెప్టెంబర్లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత సౌందర్యకి కన్నడలో ఛాన్సులు రాలేదు. ఇక అలా రైతు భారతం మూవీ షూటింగ్ 1992లో కంప్లీట్ అయిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ రిలీజ్కి డిలే అయి ఆ తర్వాత 1994లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ మధ్యలోనే పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్లో హరీష్ హీరోగా నటించిన మనవరాలు పెళ్లి అనే మూవీలో సౌందర్యని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ రామచంద్రరావు గారు సౌందర్యకి మంచిగా సపోర్ట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చే కొత్త హీరోయిన్స్ లేడీస్ మ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్ తో యాక్ట్ చేస్తే వారికి ఇండస్ట్రీలో తిరుగుండదనే టాక్ ఉండేది. అలా రోజా, మీనా, రంభా అని చాలా మంది రాజేంద్ర ప్రసాద్ తో ఇంట్రడ్యూస్ అయి స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ఇక అలా సౌందర్యకి రాజేంద్ర ప్రసాద్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా అతనితో రాజేంద్రుడు గజేంద్రుడు అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. నేను రాజేంద్ర ప్రసాద్ గారి వీడియోలో చెప్పినట్టు ఇతను అప్పట్లో సక్సెస్ఫుల్ హీరోగా ఉండడంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ హీరోయిన్స్ విషయంలో పూర్తి ఫ్రీడమ్ ని ఇతనికే వదిలేసేవారు. ఇక ఇదిలా ఉంటే సౌందర్య చేసిన మనవరాలి పెళ్లి మూవీ 1993లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సౌందర్య మీద ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఈమెది ఐరన్ లెగ్ అని, అప్పటికే 4 మూవీస్ చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయని అందరూ నెగిటివ్ గా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక ఇదే సమయంలో ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సౌందర్యతో కలిసి మాయలోడు మూవీని చేశాడు. ఇక అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవడంతో మళ్ళీ సౌందర్యతోనే మేడం అనే మూవీ చేయగా వీరిద్దరి గురించి అప్పట్లో ఇండస్ట్రీలో హల్చల్ అయింది. అయినా సినిమా ఇండస్ట్రీలో ఇదంతా హీరో హీరోయిన్ల మధ్య కామనే కాబట్టి అంతలా ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఇక అలా హ్యాట్రిక్ హిట్స్ తో సౌందర్యకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఇన్స్పెక్టర్ ఝాన్సీ అనే మూవీలో సౌందర్య హరీష్ కి జోడీగా చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత వినోద్ కుమార్ తో మాయదారి మోసగాడు, నరేష్ తో అసలే పెళ్ళైన వాడిని, సుమన్ తో దొంగల్లుడు, ఉర్మిళ, రమేష్ బాబుతో అన్నా చెల్లెలు అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీనికి తోడు సౌందర్య ఒకవైపు కష్టపడి సినిమాల్లో సంపాదిస్తుంటే మరోవైపు ఈమె తండ్రి కన్నడ మూవీస్ లో కో ప్రొడ్యూసర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేయడంతో ఆ మూవీస్ ఫ్లాప్ అయి నష్టాలు వచ్చి వీరి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అలా సౌందర్య చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో సౌందర్య సినీ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు.
కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారితో సౌందర్యకి ఉన్న మంచి స్నేహం కారణంగా కృష్ణ గారు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నెంబర్ 1 అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా చేసిన టాప్ హీరో అనే మూవీలో సౌందర్య హీరోయిన్ గా చేయడం జరిగింది. అలా ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు సౌందర్యతో పెళ్లిపీటలు, ప్రేమకు వేలాయరా, సర్దుకపోదాం రండి, ప్రేమకు స్వాగతం అనే మూవీస్ ని చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే సౌందర్య తండ్రికి మద్యం ఎక్కువై కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి హెల్త్ చాలా సీరియస్ అయి 1995లో మరణించాడు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ సౌందర్యం మీదే పడ్డాయి. ఇక అలా తండ్రి చేసిన అప్పులన్నీ తీర్పించడానికి ఈమె కంటిన్యూస్ గా మూవీస్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే జగపతి బాబు నటించిన శుభలగ్నం మూవీలో సౌందర్య ఒక సాంగ్ ని చేయడం జరిగింది. ఆ సాంగ్ షూటింగ్ లోనే లేడీస్ మ్యాన్ అయిన జగపతి బాబు సౌందర్యని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు, దొంగాట, మూడు ముక్కలాట, చిలకపచ్చ కాపురం అని 14 సినిమాల వరకు కలిసి నటిస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అదే సమయంలో సౌందర్య ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకున్న జగపతి బాబు ఈమె అప్పుల్ని తీర్పించడమే కాకుండా బెంగళూరులో ఒక బంగ్లాని కూడా గిఫ్ట్ గా ఇవ్వడంతో అప్పట్లో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అంతేకాకుండా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంటున్నారనే వార్తలు వైరల్ అయినా ఈ వార్తలపై అటు సౌందర్య గాని ఇటు జగపతి బాబు గాని స్పందించలేదు. అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో జగపతి బాబు ఇంట్లో వీరిద్దరు రిలేషన్ గురించి తెలిసి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఈ గొడవలు పెద్దగా అవడంతో జగపతి బాబు సౌందర్యతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా 1997 నాటికి సౌందర్య ఆర్థికంగా కాస్త కుదుట పడింది. అలా ఆ తర్వాత సౌందర్య హీరో వెంకటేష్ తో సూపర్ అనే మూవీ చేసేటప్పుడు మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేయడంతో ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉండేవారు. అలా క్లోజ్ గా ఉంటూ రాజా, జయం మనదేరా, దేవిపుత్రుడు అనే మూవీస్ చేసేటప్పుడు వీరి గురించి మీడియాలో హల్చల్ అయింది. ఇక అప్పటికే సౌందర్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న వెంకటేష్ కి పెళ్ళై 4 పిల్లలున్న తన భార్యకు విడాకులు ఇచ్చేసి సౌందర్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా ఈ విషయంపై అప్పట్లో రామానాయుడు గారి కుటుంబంలో పెద్ద కోలాహలం రేపిందనే చెప్పొచ్చు. దీంతో కుటుంబంలోని అందరూ వెంకటేష్ కి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి రామానాయుడు గారు, వెంకటేష్ భార్య నీరజ గారు కలిసి సౌందర్య ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. అలా నీరజ గారి బాధని అర్థం చేసుకున్న సౌందర్య తన వల్ల నిండు సంసారం పాడవకూడదని వెంకటేష్తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. అయినా కూడా రామానాయుడు గారికి వీరిద్దరి మీద నమ్మకం లేక కుటుంబ సభ్యుల ముందు సౌందర్యతో వెంకటేష్ కి రాఖీ కట్టించడంతో అక్కడికే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక అలా సౌందర్య పేరు చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్ తో వినిపించిన సినిమా చేసేటప్పుడు హీరో హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, సౌందర్య గారు అప్పటికే హిట్ మూవీస్ ఇచ్చారు కదా, ఆమెకు వేరే వారితో రిలేషన్ లో ఉండాల్సిన అవసరం ఏంటి అని. కాంచనమాల నుండి రష్మిక మందాన వరకు ఎన్ని హిట్స్ ఇచ్చినా ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండాలంటే హీరో లేక డైరెక్టర్, ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అప్పుడే వారు కంటిన్యూస్ గా సినిమాల్ని చేయగలరు. ఇక ఇదిలా ఉంటే 1999 తర్వాత సౌందర్యకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో జేడి చక్రవర్తి సౌందర్యని పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ అప్పటికే సినిమా వారితో ప్రేమ, బ్రేకప్స్ తో విసుగు చెందిన సౌందర్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయి జేడి చక్రవర్తి ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. ఇక అలా సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో కన్నడ సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టింది. అలా గృహబంధ అనే సీరియల్ ని చేయగా ఆ సీరియల్ జనాల్లో అంతలా ఆదరణ పొందలేదు. ఇక అప్పట్లో హీరోయిన్స్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గితే ఒకటి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యేవారు, లేదంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారు. అలా అప్పటికే రోజా టీడీపీలో చేరడంతో సౌందర్య కూడా రాజకీయాల్లోకి చేరాలని తను పుట్టిన గంజిగుంటె నుండి పోటీ చేయాలనుకుంది. ఇక అలా గంజిగుంటె అనే గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పాడైపోయి ఉంటే దానికి మరమ్మతులు చేసి బాగు చేపించింది. అలాగే హాస్పిటల్ కి కూడా కొంతవరకు సహాయం చేయడంతో సౌందర్యకి జనాల్లో మంచి గుర్తింపు వచ్చి ఈమె 2001లో బీజేపీ పార్టీలో చేరింది. ఇదిలా ఉంటే అప్పటికే ఈమె అన్నయ్యకు పెళ్ళై పిల్లలుండడంతో తన తల్లి కూతురికి పెళ్లి చేయాలని నిర్ధారించుకుంది. అలా తమ బంధువుల అబ్బాయి బెంగళూరులో సెటిల్ అయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న రఘు అనే అతనితో సౌందర్యకి 2003లో సింపుల్ గా పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత సౌందర్య ఫ్యామిలీని స్టార్ట్ చేయాలని సీతయ్య, ప్రేమ దొంగ, శ్వేతనాగు అనే మూవీస్ ని కంప్లీట్ చేసేసింది. ఇదిలా ఉన్నప్పుడే మోహన్ బాబు సౌందర్యకి శివశంకర్ మూవీకి ఆఫర్ చేయడంతో అతని ఆఫర్ ని కాదనలేక అందులో చేయడానికి ఒప్పుకుంది. ఇక అలా సౌందర్య, రఘు అన్యోన్య సంసారానికి గుర్తుగా సౌందర్య ప్రెగ్నెంట్ అయింది. అదే సమయంలో ఎలక్షన్స్ రావడంతో బీజేపీ వారు సౌందర్యకి 20 లక్షల రూపాయలనిచ్చి క్యాంపెయిన్ కోసం కరీంనగర్ కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఎందుకంటే హీరో హీరోయిన్స్ క్యాంపెయిన్ చేస్తే
జనాలు చాలా అటెన్షన్ ని చూపిస్తారని ఇలా చేసేవారు. ఇక అలా సౌందర్య భర్త ఆ రోజు ఆఫీస్లో పనిలో బిజీగా ఉండడంతో తన అన్నయ్య అయిన అమర్నాథ్ ని తోడుగా తీసుకెళ్లాలనుకుంది. ఇక ఈమె ప్రెగ్నెంట్ గా ఉండడంతో కార్ జర్నీ అంత సేఫ్ కాదని పార్టీ వారే ఒక హెలికాప్టర్ ని అరేంజ్ చేశారు. అలా పొద్దున్నే 10 గంటలకి ఎయిర్పోర్ట్ కి చేరుకోగా హెలికాప్టర్ 11 గంటలకి టేక్ ఆఫ్ అయింది. అలా 100 మీటర్లు పైకెగరగానే హెలికాప్టర్లో కొన్ని సాంకేతిక లోపాలు వచ్చి గాల్లోనే తిరుగుతుండడం మొదలెట్టింది. దీన్ని గుర్తించిన పైలట్ ముందున్న కాలేజీ దగ్గర ల్యాండ్ చేద్దామని ట్రై చేయగా హెలికాప్టర్ తన యాక్సిస్ ని కోల్పోయి ఎంత వేగంగా పైకెగిరిందో అంతే వేగంగా కింద పడి నుజ్జునుజ్జయింది. ఇక ఆ లోపలున్న వారు బయటికి రావాలని ట్రై చేయగా డోర్స్ అన్ని లాక్ అవ్వడంతో కొందరు సహాయం చేసేందుకు వచ్చే లోపలే హెలికాప్టర్లో నిప్పులు చెలరేగి పరిస్థితి చేజారిపోయి హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది. అలా సౌందర్యతో పాటు ఆమె అన్నయ్య 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన 32వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక ఈమె మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీతో పాటు అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక ఇదిలా ఉంటే అన్నా చెల్లెలు ఒకేసారి మరణించడంతో వీరి కుటుంబంలో ఆస్తి విషయంపై గొడవలు మొదలయ్యాయి. దీంతో సౌందర్య తల్లి అల్లుడికి సపోర్ట్ చేస్తూ ఆస్తంతా తన అల్లుడికే చెందాలని వాదిస్తే కోడలు మాత్రం సౌందర్యకి వారసులు లేరు కాబట్టి ఆస్తంతా తన బిడ్డలకే చెందాలని గొడవ చేస్తూ 2005లో కోర్టులో కేసు వేసింది. అలా ఈ కేసు 2013 వరకు సాగిన కోర్టులో తేలకపోవడంతో ఇలా వదిలేస్తే సౌందర్య పరువు పోతుందని జగపతి బాబు ఇందులో ఇన్వాల్వ్ అయి ఇద్దరికీ ఆస్తిని సమానంగా పంచి రాజీ చేశాడు. ఇక ఇదిలా ఉంటే సౌందర్య తల్లికి పిల్లల్ని కోల్పోయాక అనారోగ్య సమస్యలు తలెత్తి హెల్త్ చాలా సీరియస్ అయి 2018 అక్టోబర్ 1న మరణించింది. అలా ఆ తర్వాత సౌందర్య భర్త కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సౌందర్య మరణించిన తర్వాత ఈమె నటించిన ఆప్తమిత్ర అనే కన్నడ చంద్రముఖి మూవీ రిలీజ్ అవ్వగా దాన్ని చూసిన కొంతమంది అభిమానులు సౌందర్య మరణానికి కారణం చంద్రముఖి మూవీలో సౌందర్య నటించడం వల్లే ఇలా జరిగిందని, ఆమెకు చంద్రముఖి శాపం తగిలిందని కొందరు వాదిస్తే, అలా అయితే అదే మూవీని మలయాళంలో శోభన, తమిళ్లో జ్యోతిక, హిందీలో విద్యాబాలన్ చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. సౌందర్యకి మాత్రమే ఇలా జరుగుతుందా అని మరికొందరు వాదించారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయిందని చెప్పొచ్చు. సౌందర్య గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 130 సినిమాల్లో నటించారు. ఈమె నటనకు గాను 6 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక నేషనల్ అవార్డు, 2 నంది అవార్డ్స్ ని కూడా అందుకుంది. ఇక సౌందర్య గారు ఈ లోకాన్ని విడిచి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈమెను మర్చిపోలేని అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మలయాళం ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ కంపెనీ సౌందర్య గారి బయోపిక్ ని సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా అందులో సౌందర్య గారి పాత్రకి చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదించగా ఆ పాత్రకి సాయి పల్లవిని ఫైనల్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు సౌందర్య గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫోక్స్, మనసుకి నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు కానీ వారు మన మనసులో ఎప్పుడూ ఉంటారు. ఇది ఫోక్స్ సౌందర్య గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.